నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్లోని బదోన్ జిల్లాలోని దంతగంజ్ తహసీల్ పరిధిలోని సారాయ్ పిపారియా గ్రామంలోని తామర చెరువు తవ్వకాల్లో దాదాపు 300 సంవత్సరం నాటిది అని భావిస్తున్న అరుదైన పంచముఖి అంటే 5 ముఖాలు కలిగిన శివలింగం బయటపడింది. 6 అడుగుల ఎత్తులో బయటపడిన ఈ అరుదైన శివలింగాన్ని చూడడానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తోటల పెంపకం, నీటి సంరక్షణ చొరవలో భాగంగా బుల్డోజర్తో తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలలో ఎవ్వరూ ఊహించని విధంగా శివలింగం బయటపడింది. దాంతో స్థానికులు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్త విన్న వెంటనే అక్కడికి చేరుకున్న పాపడ్ బ్రహ్మదేవ్ మందిర్కి చెందిన మహంత్ పరమాత్మదాస్ మహారాజ్ ఈ శివలింగాన్ని పంచముఖి శివలింగంగా గుర్తించారు. ఇది శైవ సాంప్రదాయంలో అసాధారణమైన అరుదైన చిహ్నమని, ఈ శివలింగం శివుడు సత్యోజత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన వంటి 5 అంశాలను సూచిస్తుందని చెప్పారు. దీని ఉనికి ఒక ఆధ్యాత్మిక సంకేతమని ఆయన అన్నారు. మహంత్ ప్రకారం ఈ అవశేషం దాదాపు 3 శతాబ్దాల నాటిది కావచ్చు. ఈ ఆవిష్కరణ ప్రముఖ పర్యావరణవేత్త షిప్రా పాఠక్కి చెందిన భూమిలో జరిగింది. వారు నర్మదా బచావో అభియాన్ మాజీ సహచరుడు, పంచతత్వ పౌధశాల వ్యవస్థాపకుడు. ఇది పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం 5 లక్షలకు పైగా మొక్కలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మొక్కల నర్సరీ ప్రాజెక్ట్. అందుకోసమే భూమిలో తవ్వకాలు జరుపుతున్న తవ్వకం సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూమిని తామర చెరువు కోసం తీర్చిదిద్దామన్నారు. ఇది ప్రకృతి సామరస్యాన్ని పునరుద్ధరించే విశాల దృక్పథంతో భావం. శివలింగం ఆవిర్భావం యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. విశ్వాసం, నిజాయితీగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని వాళ్ళు చెప్పారు. భారీ సంఖ్యలో ఈ శివలింగాన్ని చూడడానికి ప్రజలు తరలిరావడంతో పోలీసు యంత్రాంగం భద్రతాపరమైన చర్యలు తీసుకుంది. ఈ కళాఖండం వయస్సు, మూలం, చారిత్రక ప్రాముఖ్యతను అంచనా వేయడానికి రాష్ట్ర పురావస్తు శాఖను పిలిపిస్తానని డేటాగంజ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎస్డిఎం ధర్మేంద్ర కుమార్ సింగ్ ధృవీకరించారు. భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు భారతదేశం అని చెప్తారు, ప్రపంచంలో అణువణువులో సనాతన హిందూ ధర్మం ఉంది. అది నిరూపించుకోవడానికి అవసరం వచ్చిన చోటల్లా ఉద్భవిస్తోంది. అవునంటారా కాదంటారా? ధర్మాన్ని, నేలను వేడి చేసి చూడగలుగుతామా? అలాంటి చూసే వాళ్ళను పిచ్చి వాళ్ళు అనకంటే ఇంకేం అనలేం కూడా. మనం అనడానికి చాలా ఉన్నా ఇట్లా మొహం మీద కొట్టినట్టు మనం చెప్పలేం. ఏదేమైనా సనాతన ధర్మాన్ని, సూర్యుడి వెలుగుని అరచేయిని అడ్డం పెట్టి ఆపలేవరు. ఎంతగానం అవి లేవు అని నిరూపించాలి అనుకున్నా అంతకు వందింతలు దానికి అది ఉద్భవిస్తూ తానేంటి అనేది నిరూపించుకుంటూ ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.